దేవుడు ఫస్ట్ చూసి ఏం చూస్తాడు చెప్పండి? ఫస్ట్ ఏం చూస్తాడు? మన చేతులు చూస్తాడు. నిర్దోషమైనయా, దోషం ఉందా అని. ఒకసారి నా చిన్నప్పుడు మామిడి తోటలో బుల్లెట్ బండి పెట్టాడు ఒక ఆయన. బుల్లెట్ బండి పెట్టాడు. బండి పెడితే పిల్లలు ఓ 10 మంది ఆడుకోవడానికి వెళ్ళాం. ఆ చెట్ల మీద ఆడుకోవడానికి వెళ్ళేసరికి బుల్లెట్ బండి ఉంది అక్కడ. ఉండేసరికి అందరూ ఒకటి చైన్ పట్టుకున్నాడు, ఒకటి అది పట్టుకుని ఏదేదో పట్టుకొని లాగారు. నేను మాత్రం దాని మీద ఎక్కాను. ఎక్కి ఇది ఉంటుంది కదా ఎక్సలేటర్, ఇది హ్యాండిల్ ఇలా అనగానే విడిచిపెట్టేస్తే సుప్పును మళ్ళీ ఇలా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇలా అనగానే ఇలా వెళ్ళిపోతుంది. అర్థమైందా? స్ప్రింగ్ లాగా. దాన్ని ఇలా అనగానే మళ్ళీ అలా వెళ్ళిపోతుంది. నాకు విచిత్రంగా ఉంది అది. పొద్దుకులు ఎలా అంటే ఒకసారి ఇలా అంటే మళ్ళీ ఇలా వెళ్ళట్లా. నాకు డౌట్ వచ్చింది ఎందుకు జరిగిందని. ఆ స్ప్రింగ్ సప్పును మళ్ళీ అలా వెళ్ళాలి కదా, స్పీడ్గా వెళ్ళలేదని డౌట్ వచ్చి అందరిలాగా నేను కూడా మెలకుండా దిగి ఎరగనట్టే ఉన్న తర్వాత కాసేపు ఆగిన తర్వాత బుల్లెట్ బండి ఆయన వచ్చాడు. ఆ తోట ఆయన వచ్చి ఇదేం లేదు కదా, ఇది లేదు, ఇంకేముంది, రండి అన్నాడు. అందరం వెళ్ళాం. ఎవడరా దీని మీద ఎక్కిందన్నాడు. నేను ఎక్కలేదు, నేను పట్టుకోలేదు అన్నాం. నాతో సహా అంతే చెప్పాం. ఆయన ఒక సెకండ్ అరే మీ చేతులు చూపించండి అన్నాడు. నేను చేతులు చూసుకోలేప్పటికి అందరం చూసి వాళ్ళందరూ చేతులు శుభ్రంగా ఉన్నాయి. నా చేయికి మాత్రం ఇక్కడ ఆయిల్ అంటింది నల్లగా. టక్కును పట్టుకున్నారు. నీ చేయి చూపించరు అన్నాడు. నా చేయి చూపిస్తే నా చేతికి ఆయిల్ అంటుంది. ఎరా నువ్వేగా తిప్పావు అన్నాడు. నేనే తిప్పాను. హలే ఆయన దేవుని కొట్టలేదు కానీ పోడు ఎక్కడి నుంచి అన్నాడు. అమ్మయ్య బ్రతికి బట్ట కట్టామన్నాడు అనుకున్నాను నేను. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెబుతున్నాను చెప్పనా? తిప్పిన సంగతి ఎవరికీ అర్థం కాదనుకున్నా నేను. చేతులు కంటిన సంగతి అస్సలు నాకు తెలియదు. చేతి కంటిద్ది. నువ్వు చేసిన దోషం నీ చేతులు కంటిద్ది. ఆ చేతుల్లో ఉన్న దోషం మనుషులకు కనపడదు, దేవుడికి కనపడిద్ది. నీ చేతుల నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నిన్ను కరుణిస్తాడు. కనుక కష్టాలు అనుభవించు, శ్రమలు అనుభవించు, బాధలు అనుభవించు, నిర్దోషిగా ఉండి నింద అనుభవించు, నిర్దోషిగా ఉండి కష్టాలు అనుభవించుట. అలా అనుభవించుట నీకు మంచిదే.